ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళను రేప్ చేస్తున్నటువంటి గవర్నర్ తీవ్ర కోపంలో హైకమాండ్. ఆ విషయాలన్నీ ఈ వీడియో రూపంలో ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. తనను లైంగికంగా వేధించారని కోలకత్తాలోని రాజ్భవన్లో ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. కోలకత్తాలోని ఎయిర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కూడా మహిళా ఫిర్యాదు కూడా చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదులు తెలిపింది. అయితే ఈ ఆరోపణలపై గవర్నర్ సివి ఆనంద్ బోస్ స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. కల్పిత కథలని చూసి తాను భయపడుతున్నాను అన్నారు. చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయత్నం పొందాలనుకుంటే వారికే నష్టమన్నారు. రాష్ట్రంలో అవినీతి హింసపై తన పోరాటాన్ని ఎవరు కూడా ఆపలేరని అన్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయంలో సోషల్ మీడియాలో తన ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది. గవర్నర్పై వేధింపుల ఫిర్యాదు అందిందని కోల్కతా పోలీసు డీసీ సెంట్రల్ ఇందిరా ముఖర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో కీలకంగా అనగా గవర్నర్ లైంగిక వేధింపులు చేశారని